ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మామిడి పళ్ళ దొంగ. వీరంపల్లి అనే ఊరిలో చెంగయ్య అనే ఒక రైతున్నాడు. అతని భార్య పేరు సరోజ. సరోజ చాలా తెలివైంది, పైగా అనుకువగల ఇల్లాలు కూడా. ఇక ఈ చెంగయ్యకి ఒక మామిడి తోట ఉంది. కొన్నేళ్ల క్రితం బాగా డబ్బు అవసరం కావటంతో ఆ ఊరిలో ఉండే దానయ్య అనే అతి తెలివి వడ్డీ వ్యాపారి దగ్గర తన మామిడి తోటని తాకట్టు పెడతాడు. అందుకుగాను కొంత డబ్బుని అప్పుగా తీసుకుంటాడు. ఇన్నేళ్లుగా చెంగయ్య దానయ్యకి అప్పు కడుతున్నా సరే అది సగం కూడా తీరకపోవటంతో చెంగయ్యకి తన మామిడి తోటని జీవితంలో విడిపించుకోలేనన్న భయం వచ్చేసి బెంగపెట్టుకుంటాడు. అప్పుడు చెంగయ్య భార్య సరోజ ఇలా అంటుంది, ఎందుకండి అంత బెంగపడుతున్నారు? నేను ముందే చెప్పాను, ఆ దానయ్య లాంటి నీచుడి దగ్గర అప్పు మనకొద్దు అని. మీరప్పుడు నా మాట వినిపించుకోలేదు. సర్లేండి, ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. ఇన్నేళ్ళు మనం ఆ దానయ్య అప్పు కట్టిన డబ్బు, అతను ఇన్నేళ్లు మన మామిడి తోట దిగుబడి మీద తిన్న రాబడి రెండూ లెక్కేస్తే మన అప్పు ఎప్పుడో తీరిపోయి ఉంటది అని సరోజ తెలివిగా చెప్తుంది. అందుకే భార్య మాట ప్రకారం ఈ విషయాన్ని పెద్దల పంచాయతీలో పెట్టి చెంగయ్య వాళ్ల ముందు ఇలా చెప్తాడు. అయ్యా, ఈ దానయ్య గారి అప్పు నిమిత్తం నేను ఇంతకాలం కట్టిన అప్పుకి నా మామిడి తోట మీద వచ్చే దిగుబడి ఆదాయాన్ని ఇంతకాలం ఎంతైందో లెక్కగట్టి నాకు న్యాయం చేయండి అయ్యా. అదెలా కుదురుతుంది? నా దగ్గర అప్పు తీర్చడం లెక్క కానీ తాకట్టు పెట్టిన తోట మీద ఆదాయం మధ్యలో ఎందుకొస్తుంది అని వాదనకు దిగుతాడు దానయ్య. ఒక దశలో ఆ తోట మీద ఏమంత ఆదాయం రావట్లేదని, కాయ మొత్తం ఎవరో దొంగలు కొట్టుకుపోతున్నారని చెప్తాడు దానయ్య. అప్పుడు పెద్దలు ఇలా తీర్మానిస్తారు, సరే, మీ ఇద్దరి వాదనలు విన్నాక తన తోట మీద వచ్చే ఆదాయం చాలా ఎక్కువని చెంగయ్య చెప్తున్నాడు. ఆ వాదన కూడా సబబుగానే ఉంది కనుక అసలు చెంగయ్య తోట మీద ఎంత ఆదాయం వస్తుందో ఇప్పుడు కాపు కాసి కోతకి సిద్ధంగా ఉన్న మామిడి తోటలో ఈసారి దిగుబడిని చూస్తే అర్థమవుతుంది. అందుకే ఆ తోట కాపు దిగే వరకు చెంగయ్యే ఆ తోటకి కాపలా కాయాలి. ఆ తరువాత కాయ దింపాక ఎవరి వాదన నిజమో తేలుతుంది. ఈసారి పంచాయతీలో దీన్నే తీర్మానిస్తున్నాను అని ఊరి పెద్ద అంటాడు. అందుకు దానయ్య ఒప్పుకోక తప్పలేదు. మాట ప్రకారం చెంగయ్య తోటలో కాపలా ఉంటాడు. అప్పుడు దానయ్య ఎలాగైనా సరే ఆ తోటలో కాయలు దొంగతనం చేయించి లెక్క తేడా చూపించి అప్పు జమ కింద ఆ తోటని కొట్టేయాలని కుటిల పన్నాగం పన్నుతాడు. అందుకే తనకి తెలిసిన ఒక దెయ్యం సహాయం అడుగుతాడు. చూడు దెయ్యం, నేను చెప్పింది అర్థమైంది కదా. ఎట్టాగైనా సరే నువ్వు ఆ దానయ్య తోటలో కాయలు లెక్క తగ్గేలా చేస్తే ఆడు ఈ పందెంలో ఓడిపోతాడు. దీనికి నేను నీకు ఏదో ఒక ప్రతిఫలం ఇస్తాను. నాకు ఏ ప్రతిఫలం వద్దు. ఆ తోటలో నాకు నచ్చినన్ని మామిడికాయలు నేనే తినేస్తాను. నాకు మామిడికాయలంటే అంతిష్టం అని చెంగయ్య కాపలా ఉన్న తోటలో దొంగ దెయ్యం మామిడికాయలు దొంగతనం చేస్తుంటే చెంగయ్య పసిగడతాడు. దాన్ని వెనక నుంచి మాడు పగిలేలా ఒక్క దెబ్బ కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తెల్లారి లేచి చూస్తే దెయ్యం కట్టేయబడి ఉంటుంది. అది కూడా పంచాయతీలో ఉంటుంది. దానయ్య దొరికిపోయిన బాధలో ఉంటాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద దెయ్యాన్ని ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ దెయ్యం ఇలా అంటుంది, నేను ఒక దెయ్యాన్ని. ఈ దానయ్యే ఆ మామిడి తోటలో కాయల్ని తినమని నన్ను పంపించాడు అని దెయ్యం చెప్పడంతో దానయ్య బుద్ధి అందరికీ అర్థమైపోతుంది. అప్పుడు పెద్దలు ఇలా తీర్పిస్తారు, ఈ దానయ్య అత్యాశతో చేసిన పనితో అతని బుద్ధేంటో తెలిసింది కదా. అందుకే చెంగయ్య ఇంతకాలం కట్టిన అప్పుకి దానయ్య ఆ తోట మీద తిన్న ఆదాయానికి డబ్బు చెల్లిపోయింది. అంతేకాదు, చెంగయ్య తోటలో దిగుబడిలో సగం అతనికి తిరిగివ్వాలని తీర్పిస్తున్నాను అని చెప్పటంతో దానయ్య తెల్లముఖం వేస్తాడు. చెంగయ్య ఎంతో సంతోషిస్తాడు. ఆ విధంగా ఈ మామిడికాయల దొంగదెయ్యం వల్ల దానయ్య లాంటి నీచుడికి గుణపాఠం వస్తుంది. చెంగయ్యకి తోట తిరిగొస్తుంది. దానయ్య ఇచ్చిన పరిహారంతో అతని కష్టాలన్నీ తీరిపోతాయి. ప్రతాపవరం అనే ఊర్లో లోకనాథం అనే వ్యక్తి ఉంటాడు. అతను ఆ ఊళ్ళో బాగా చదువుకున్న వ్యక్తి, పైగా బాగా అభ్యుదయ భావాలున్న వ్యక్తి. అందుకే ఆ ఊరి పెద్ద చేస్తున్న మోసాలు, అన్యాయాలు, దోపిడీల గురించి ఆ ఊరి జనానికి చెప్పి ఏనాటికైనా ఆ ఊరి పెద్దని ఎదిరించేలా చెయ్యాలన్నదే అతని ఆశయం. ఒకసారి కొందరు రైతులతో లోకనాథం ఇలా అంటాడు, చూడండి ప్రజలారా, ఇప్పటికైనా మీ కళ్ళు తెరవండి. మీరు మీ పంటల్ని అమ్మే ఆ దళారి మన ఊరి పెద్ద బినామీ. ఆ దళారిని అడ్డుపెట్టుకుని మన ఊరి పెద్ద మీ పంటనన్నింటినీ తక్కువకి కొంటున్నాడు. పట్నంకి తీసుకెళ్లి మార్కెట్లో వాటిని ఎక్కువ రేటుకు అమ్ముకొని
లాభాలు తను తింటున్నాడు, మీకు కనీసం పెట్టుబడులు కూడా రాకుండా చేస్తున్నాడు అని లోకనాథన్ చెప్తాడు. అప్పుడు అందులోని ఒక రైతు ఇలా అంటాడు, ఏమో బాబు, అవన్నీ మాకు తెలీదు. మా సరుకు ఆ పట్నం వరకు తీసుకెళ్లకుండా నేరుగా మా దగ్గరికి వచ్చి కొనుక్కొని వెళ్తున్నాడు, మా గజ్జాలు అని ఆ రైతు అంటాడు. ఈ విధంగా ఆ ప్రజల్లో చైతన్యం తీసుకురావటం కోసం లోకనాథం ప్రయత్నిస్తున్నా సరే వాళ్ళు బానిసత్వానికే అలవాటు పడుంటారు. ఈ విషయం గురించి ఆ ఊరి పెద్దకు తెలిసి ఇలా అంటాడు, ఒరేయ్ హబ్బులు, ఆ లోగ్గాడి గోల రోజురోజుకి ఎక్కువైపోతాంది. ఏదోడు చేసి ఆడి నోరు పర్మనెంట్గానో టెంపరవరీగానో మూయించాలరా అని ఆ ఊరి పెద్ద అంటాడు. ఇక ఆ పెద్ద చెప్పిన కొద్ది రోజులకి నదిలో స్నానానికి వెళ్ళిన లోకనాథం నదిలో తిరిగే సుడిలో పడి చనిపోతాడు. దాంతో అతని కొడుకు క్రాంతి అనాథైపోతాడు. తండ్రి మరణం తర్వాత ఆ కుర్రాన్ని ఊరిలో ఎవరు పట్టించుకున్నా తమకి ఊరి పెద్ద నుంచి ఎటువంటి ముప్పొస్తుందోనని వారి భయం. ఎందుకంటే లోకనాథన్ చావుకి కారణం నదిలో సుడి కాదు, ఆ ఊరి పెద్దే కారణమని ఊరంతా తెలుసు. కాని ఎవ్వరూ నోరు మెదపరు. అలా అనాథ అయిన క్రాంతి అడవిలోకి వెళ్ళి అక్కడ ఆకులు అలములు తింటూ 2 రోజులు గడుపుతాడు. ఆ తర్వాత ఇలా అనుకుంటాడు, 2 రోజులుగా ఈ ఆకులు అవి తింటున్నాను, ఇంక నా వల్ల కాదు. ఇక్కడ ఏమైనా పండ్లు దొరికితే బాగుండు, అవైనా తినాలి అనుకొని క్రాంతి పండ్ల కోసం వెతుకుతూ ఉంటాడు. ఒక చిన్న మామిడి చెట్టుకి చాలా పెద్ద మామిడికాయ కనిపిస్తుంది. దాన్ని చూసి ఇలా అనుకుంటాడు క్రాంతి, అమ్మో, ఇంత పెద్ద మామిడికాయ, ఇది నాకు 2 రోజులకి సరిపోతుంది అనుకుని ఆ కాయని కోసి దాన్ని పగలగొడతాడు. అందులో నుంచి ఒక చిన్న దెయ్యం బయటకొస్తుంది. అది పండులో నుంచి బయటకొచ్చి పెద్దగా అయిపోతుంది. దాన్ని చూసి మొదట్లో క్రాంతి ఎంతో భయపడతాడు. కాని దెయ్యం క్రాంతికి ధైర్యం చెప్పి క్రాంతితో ఇలా అంటుంది, నన్ను విడిపించావు బిడ్డా. నువ్వెవరు? ఒంటరిగా ఈ అడవిలో ఏం చేస్తున్నావు అని ఆ దెయ్యం అడగటంతో క్రాంతి తనకు జరిగిందంతా చెప్తాడు. ఊళ్ళో తన తండ్రి చావు గురించి అందరికీ తెలిసినట్టే తనకు కూడా తెలిసిన విషయం ఆ దెయ్యంతో చెప్పుకుంటాడు క్రాంతి. అది విన్న దెయ్యం ఇలా అంటుంది, నీ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసిన ఆ ఊరి పెద్దకి నేను బుద్ధి చెప్తాను అని ఆ దెయ్యం ఆ ఊరి పెద్ద ఇంటికి వెళ్ళి ఆ ఊరి పెద్దని తన శక్తులతో ఒక ఆట ఆడిస్తుంది. అలా ఒక వారం రోజులు ఆ దెయ్యం వల్ల ఆ ఊరి పెద్ద ఎంతో బాధింపబడతాడు. ఆ తర్వాత ఇలా అంటాడు, ఇంక చాలు, నన్ను వదిలిపెట్టు. నీకేం కావాలో అడుగు, ఏమడిగినా ఇస్తాను. కానీ నన్ను మాత్రం వదిలే. అది అలా రా దారికి. నీ వల్ల, నీ దుర్మార్గం వల్ల ఆ లోకనాథం కొడుకు అనాథైపోయాడు. అందుకని ఇక ఆ పిల్లాడికి అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నీ ఆస్తుల్లో, ఆదాయాల్లో ఆ కుర్రాడికి కూడా వాటా ఇచ్చి అతను జీవితంలో ఏ లోటు లేకుండా బ్రతికేలా చేయాలి అని ఆ దెయ్యం చెప్పటంతో ఊరి పెద్ద తను చేసిన తప్పుకి లెంపలేసుకుంటాడు. క్రాంతిని తన ఇంటికి తీసుకెళ్లి తన పిల్లలతో సమానంగా పెంచుకుంటాడు. ఈ విధంగా మామిడికాయలో నుంచి వచ్చిన దెయ్యం అనాథైన క్రాంతికి మంచి జీవితాన్ని దొరికేలా చేస్తుంది.